ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా 6థ్ క్లాస్ లెసన్ 1 ఎండింగ్‌లో ఉండే పజిల్ బిట్స్‌కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి మిలియన్ల కొద్దీ నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ గ్రహం, బి గ్యాలక్సీ, సి ఉపగ్రహం, డి గ్రహ శకలం. ఆన్సర్ వచ్చేసి మనకి బి గ్యాలక్సీ. మిలియన్ల కొద్దీ నక్షత్రాల సమూహాన్ని మనకి గ్యాలక్సీ అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భూమికి సహజ ఉపగ్రహం ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ సూర్యుడు, బి అంగారక గ్రహం, సి చంద్రుడు, డి శుక్ర గ్రహం. ఆన్సర్ వచ్చేసి మనకి సి చంద్రుడు. భూమికి సహజ ఉపగ్రహం ఏది అంటే మనకి చంద్రుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వలయాల గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అంగారక గ్రహం, బి శుక్ర గ్రహం, సి శని గ్రహం, డి బుధ గ్రహం. ఆన్సర్ వచ్చేసి మనకి సి శని గ్రహం. వలయాల గ్రహం అని శని గ్రహాన్ని అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. నీటి గోళాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ శిలావరణం, బి వాయుమండలం, సి జలావరణం, డి జీవావరణం. ఆన్సర్ వచ్చేసి మనకి సి జలావరణం. నీటి గోళాన్ని జలావరణం అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. తల మరియు తోకతో కూడి ఉండే ఖగోళ వస్తువు ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ గ్రహం, బి ధూమకేతువు, సి గ్రహ శకలం, డి ఉపగ్రహం. ఆన్సర్ వచ్చేసి మనకి బి ధూమకేతువు. తల మరియు తోకతో కూడి ఉండే ఖగోళ వస్తువును ధూమకేతువు అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. భూమి ఆకారం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ చతురస్రాకారం, బి సమతలాకారం, సి గోళాకారం, డి త్రిభుజాకారం. ఆన్సర్ వచ్చేసి మనకి సి గోళాకారం. భూమి గోళాకారంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. భూమికి అత్యంత సమీపంలోని నక్షత్రం ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి అంగారకుడు, డి శుక్రుడు. ఆన్సర్ వచ్చేసి మనకి బి సూర్యుడు. భూమికి అత్యంత సమీపంలోని నక్షత్రం ఏది అంటే మనకి సూర్యుడు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. సూర్యుని చుట్టూ గ్రహాలు సంచరించే మార్గాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అక్షం, బి కక్ష్య, సి ఆకాశగంగా, డి ఉపగ్రహం. మనకి బి కక్ష్య. సూర్యుని చుట్టూ గ్రహాలు సంచరించే మార్గాన్ని కక్ష్య అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. భూమిని చుట్టి ఉన్న వాయువుల పొరను ఏమంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ జలావరణం, బి శిలావరణం, సి వాతావరణం, డి జీవావరణం. ఆన్సర్ వచ్చేసి మనకి సి వాతావరణం. భూమిని చుట్టి ఉన్న వాయువుల పొరని వాతావరణం అంటారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. అంగారకుడు మరియు గురుడు గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ సంచరించే చిన్న ఖగోళ శకలాలను ఏమని అంటారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ధూమకేతువులు, బి ఉపగ్రహాలు, సి గ్రహ శకలాలు, డి ఉల్కలు. చేసి మనకి సి గ్రహ శకలాలు. అంగారకుడు మరియు గురుడు గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ సంచరించే చిన్న ఖగోళ శకలాలను గ్రహ శకలాలు అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ సిస్టమ్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.